హలో అండి. ఈరోజైతే ఎండు చేపలు ఎండబెట్టాను. కాకపోతే అసలు ఎండలేదండి ఈరోజు. నేను ఎండబెట్టినందుకో ఏమో రోజు ఎండ కాస్తుంది, ఈరోజు మాత్రం అసలు ఎండలేదు. ఇదిగోండి, ఇవన్నీ ఎండు చేపలండి. అక్కయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. దీని పళ్ళు చూసారా? ఇవి కోసుకుంటే మామూలుగా ఉండదండి, అంత మంట ఉంటుంది. వీటి పళ్ళు అవి ఒక్కటి దిగినా కూడా మనకు భరించడం కష్టమండి. ఆ నొప్పి అంత నొప్పిగా ఉంటుంది. అబ్బా, వీటిని జాగ్రత్త చేయాలి. ఇప్పుడు చీమలు పట్టకుండా, మనం తినాలి కదండి, చీమలు తింటే ఎలాగా, అందుకని చీమలు పట్టకుండా వీటిని అయితే జాగ్రత్త చేయాలి. మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇవి చూసారా? వీటిని కడ్డి చేపలు అంటాం మేమైతే, మరి మీరేమంటారో నాకైతే తెలియదు. ఇది కడ్డి చేపలు. ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు అంటండి. ఎన్ని ఉన్నాయి ఇందులో? కరెక్ట్గా 4 ఉన్నాయండి. 4 చేపలు 20 రూపాయలు. ఇంకోటి చూపిస్తాను. రొయ్యలు చూసారా? ప్యాకెట్ 10 రూపీస్ అండి. రొయ్యల ప్యాకెట్ ఇది 10 రూపీస్. ఎన్ని కూడా లేవండి ఇన్ని రొయ్యలు. 10 రూపాయలు. ఇది హైదరాబాద్ నుంచి మా పాప తీసుకొచ్చింది. కాకపోతే చూడటానికి బాగున్నాయి కానీ మరి దండకేనండి. ఇవి నెత్తళ్ళు. ఇందులో కూడా ఒక 10 నెత్తళ్ళు ఏమో ఉన్నాయి అంతే. దీంట్లో 10, దీంట్లో 10, 20 రూపాయలు. అంటే ఒక్కొక్క నెత్తళ్ళు వచ్చేసి 1 రూపీ పడింది. ఇవి వచ్చేసి 20 రూపీస్, 10, 20, 50 రూపీస్ పెట్టి మా పాప ఇవైతే తీసుకొచ్చిందండి. చాలా దండగండి. ఈ డబ్బా వచ్చేసి 300, కేజీ 300. మన దగ్గర ఈ అక్కడికి చాలా తేడా ఉందండి. ఇది హైదరాబాద్ నుంచి అయితే మా పాప తీసుకొచ్చింది ఈ కవర్లు. ఇవి గుంటూరు అండి. గుంటూరులో మాత్రం చాలా చౌకగా ఉంటాయి. 300 అండి కేజీ వచ్చేసి ఎండు చేపలు. ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టేయండి, కామెంట్ చేసేయండి, ఓకేనా? ఎండు చేపలు అదండి విషయం. అయితే వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి చాలామంది చూస్తారు. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.